మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. బ్రహ్మంగారు చెప్పినట్లు 2025 జూన్ నెలలో ఖచ్చితంగా జరిగే 5 సంఘటనలు ఇవే. పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి ఆయన ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త మరియు భవిష్యత్తు గురించి అంచనాలు వేసేవాడిగా పేరు పొందారు. ఆయన కడప జిల్లా అంది మల్లాయపల్లిలో జన్మించారు. బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం చాలా ప్రసిద్ధి చెందింది. ఇందులో భవిష్యత్తు గురించి ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు భవిష్యత్తులో జరగబోయే ఎన్నో విషయాలను ముందుగానే గ్రహించి వాటిని కాలజ్ఞానంలో చెప్పటం జరిగింది. కాలజ్ఞానం ప్రపంచం అంతటా ప్రసిద్ధి చెందింది. బ్రహ్మంగారు చెప్పినట్టుగానే చాలా విషయాలు ఇప్పటికే జరిగాయి, ఇకపై కూడా జరుగుతాయి. అయితే ఈ 2025 జూన్ నెల నుండి కొన్ని ఊహించని సంఘటనలు జరగబోతూ ఉన్నాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. మరి ఈ జూన్ నెలలో ఏ వింత సంఘటనలు జరగబోతూ ఉన్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇప్పటికే వర్షాకాలం మొదలైపోయింది. అయితే ఈ విశ్వవసునామ సంవత్సరం జూన్ నెల నుండి విపరీతమైన వర్షాలు పడతాయి. ఈ అకాల వర్షాల వల్ల కొంతమంది మరణిస్తారు. అలాగే ఈ వర్షాకాలంలో ఎక్కువగా పిడుగులు పడతాయి అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. దీనివల్ల భారీ ప్రాణ నష్టం కూడా ఏర్పడుతుంది అని కాలజ్ఞానంలో ఉంది. కాబట్టి వర్షాలు పడే సమయంలో బయటకు వెళ్ళకండి. మరీ ముఖ్యంగా చెట్ల కింద అస్సలు నిలబడకండి. ఎందుకంటే చెట్లపైనే ఎక్కువగా పిడుగులు పడుతూ ఉంటాయి. అంతేకాదు విశ్వవసునామ సంవత్సరంలో భారీ వర్షాల కారణంగా విపరీతమైన పంట నష్టాలు ఏర్పడతాయి. ధాన్యం కొరత ఏర్పడుతుంది. బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. నిత్యావసర ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి. వంట నూనె ధరలు మాత్రం ఆకాశాన్ని అంటేస్తాయి. మధ్యతరగతి ప్రజలు ఎంతో అవస్థపడతారు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. విశ్వవసునామ సంవత్సరం అంటే ఈ సంవత్సరమే. విశ్వవసునామ సంవత్సరంలో వర్షాలు పడేది జూన్ నెలలోనే కనుక జూన్ నెలలోనే ఈ విపత్తులన్నీ కూడా జరుగుతాయని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఈ విశ్వవసునామ సంవత్సరంలో మళ్ళీ కోరంకి జబ్బు పెరుగుతుందని, దేశ ప్రజలందరూ అల్లాడిపోతారు అని, ఈసారి లక్షలాది మంది కోరంకి బారిన పడి మరణిస్తారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. అంటే ఇది కరోనా వైరస్ గురించే అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటికే కరోనా రోగం వచ్చేసింది. జూన్ నెలలో ఈ కరోనా ఇంకా తీవ్రంగా మారే ఛాన్స్ ఉంది. కాబట్టి జూన్ నెల నుండి ప్రతి ఒక్కరూ చాలా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే బ్రహ్మంగారు చెప్పినట్టు ఎక్కువగా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరంలో ఇంకో కొత్త రోగం పుట్టబోతుంది. ఆ రోగం వలన శరీరం పైన బొబ్బలు వచ్చి చాలామంది మనుషులు మరణిస్తారు అని కాలజ్ఞానంలో ఉంది. అంతేకాదు రానున్న రోజుల్లో తులం బంగారం ధర 1,00,000 రూపాయల నుండి 2 లక్షల దాకా పెరిగిపోతుంది. దాంతో రాబోయే 5 సంవత్సరాల్లో బంగారం కొనలేని పరిస్థితి ఏర్పడుతుంది. బంగారం కోసం ప్రజలు కొట్టుకుంటారు. సరంత బంగారం కూడా దొరకదు. ఇక దేవతా వృక్షమైన వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయి. అలాగే చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయి అని బ్రహ్మంగారు చెప్పారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఒక పెద్ద తుఫాను ఏర్పడుతుంది. ఈ తుఫాను ప్రభావంతో టవర్లన్నీ కూడా కూలిపోతాయి. ఫోన్లు కూడా కొన్ని రోజులు పనిచేయవు. రాబోయే రోజుల్లో శత్రువులు పెరిగిపోయి ఒకరిపైన ఒకరు చేతబడులు చేసుకుంటూ ఉంటారు. అతిగా తినటం అలాగే అతిగా నిద్రించడం వల్ల అనేక కొత్త రోగాలు ఏర్పడతాయి. సులభంగా డబ్బు సంపాదించాలని దొంగ స్వాములు పెరిగిపోతారు. ప్రజలకు మాయమాటలు చెప్పి ధనాన్ని దోచుకుంటారు. రోజురోజుకు ధర్మం నశించిపోయి అధర్మమే గెలుస్తుంది. ఈ సంవత్సరంలో వచ్చే ఆషాఢ మాసంలో ఆషాఢ అమావాస్య రోజున సముద్రం ఉన్నట్టుండి ముందుకు వస్తుంది. దీనివల్ల రాత్రికి రాత్రే సముద్ర ప్రాంతాలన్నీ మునిగిపోతాయి. అలాగే ఒక అమావాస్య నాడు తిరుమల కొండపైన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు. దుర్మార్గులే రాజులుగా మారుతారు. మంచి ప్రవర్తన కలవారు అపనిందలను ఎదుర్కొంటారు. దుర్మార్గులు అబద్ధాలను ప్రచారం చేసి నిజాలను కప్పిపుచ్చుతారు. దాని వలన మంచివారు భయంకర కష్టాలను అనుభవిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు. అంతేకాదు గ్రామాలలో పట్టణాల్లో నెత్తుటి వాన కురుస్తుంది. అలాగే 2025లో ఒక పెద్ద సభ జరుగుతూ ఉండగా
ఒక 2 తలల పాము వచ్చి 10 మందిని కాటువేసి చంపుతుంది అని కాలజ్ఞానంలో ఉంది. ఎప్పుడైతే ఈ సంఘటన జరుగుతుందో ఆ తర్వాత నుండి దేశంలో వాతావరణంలో అనుకోని మార్పులు వస్తాయని బ్రహ్మంగారు చెప్పారు. అలాగే దేవాలయాల్లో ఉండే దేవుని విగ్రహాలు ఉన్నట్టుండి మాయమైపోతూ ఉంటాయట. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే మదురైలో కొలువై ఉన్న మీనాక్షమ్మ వారు తన భక్తులతో మాట్లాడుతుందట. శ్రీశైల మల్లన్న స్వామి వారు శ్రీశైలాన్ని విడిచి వింధ్యా పర్వతాలకు వెళ్ళిపోతారట. తిరుమల వెంకన్న స్వామి వారి కుడిభుజం సడన్గా అదురుతుంది. ఈ సంఘటనను చూసిన భక్తులకు ఎంతో అదృష్టం వరిస్తుంది. అలాగే ఈ నెల చివరిలో రాజకీయాల్లో ఒక ముఖ్యమైన అధికారం కోసం కలిసి ఉన్న వ్యక్తులే గొడవలు పెట్టుకుంటారు అని కాలజ్ఞానంలో ఉంది. అలానే రానున్న రోజుల్లో తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలోనికి ముసళ్ళు ప్రవేశించి 3 రోజుల పాటు పూజలు లేక తలుపులు మూసివేసి ఉంచుతారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసి ఉంది. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సంపాదనను గుర్తు తెలియని కొంతమంది దొంగలు అపహరించుకుని పోతారని బ్రహ్మంగారు చెప్పారు. అంతేకాదు భవిష్యత్తులో భారతదేశంలోని యువత ఉద్యోగాలు లేక తప్పుడు మార్గాల్లో ధనాన్ని సంపాదిస్తారు. 30 సంవత్సరాలు నిండగానే చనిపోతారు అని బ్రహ్మంగారు చెప్పారు. ఆత్మహత్యలు, హత్యలు విపరీతంగా పెరిగిపోతాయని కాలజ్ఞానంలో ఉంది. అలాగే ఆకాశంలో రంగులు మారటము, పిడుగులు పడి జనం చనిపోవటం ఇలాంటి సంఘటనలు ఎన్నో ఈ సంవత్సరం చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాగే 2025 సెప్టెంబర్ నెలలో వచ్చే సూర్యగ్రహణం నాడు సూర్యునిలో సూర్యనారాయణ స్వామి దర్శనం ఇస్తాడని బ్రహ్మంగారు చెప్పారు. అలాగే బ్రహ్మంగారి మఠానికి ఈశాన్య దిశలో ఒక మహిళ గర్భం దాలుస్తుంది. ఆ గర్భం పగిలి ఒక బిడ్డ పుడుతుంది. ఆ సమయంలో ఆకాశం నుండి పిడుగులు పడి అక్కడి ప్రజలు మరణిస్తారు. అలాగే విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణా నది తాకుతుందని బ్రహ్మంగారు చెప్పారు. ఇది కనుక జరిగితే ఖచ్చితంగా పెద్ద ప్రళయమే ఏర్పడుతుంది. అలానే రానున్న రోజుల్లో ఒక 12 రోజుల వరకు గోదావరిలో చుక్క నీరు కనిపించకుండా పోతుంది. 13వ రోజున భయంకరమైన వరదలు ఏర్పడతాయి. అంతేకాదు ప్రజలు మన దేశ సాంప్రదాయాలను వదిలి ఇతర దేశాల సాంప్రదాయాలను అనుసరిస్తారు. హత్యలకు, రేపులకు సినిమాలు ఇన్స్పిరేషన్గా ఉంటాయి. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి ఎంతైనా సరే తెగిస్తూ ఉంటారు. ఎన్ని నాటకాలైనా ఆడుతూ ఉంటారు. ఈ సంవత్సరంలో కిరాతకులకు వెంటనే శిక్ష పడదు. మనుషుల మనస్తత్వాలు నీచ స్థితికి దిగజారిపోతూ ఉంటాయి. క్రూరంగా మారిపోతారు. ఇంకా ఈ సంవత్సరంలో చట్టాలు, న్యాయస్థానాలు క్రూరులకు భయాన్ని కలిగించవు. మన చట్టాలు మోసాలు చేసేవారిని, హత్యలు చేసేవారిని ఏమీ చేయలేకుండా మారిపోతూ ఉంటాయి. అంతేకాదు భవిష్యత్తులో 2 మగవాళ్ళు అలాగే 2 ఆడవాళ్ళు అంటే ఆడ మగ పెళ్లి చేసుకుంటారు అని వారి కడుపున బిడ్డ జన్మిస్తుందని కూడా బ్రహ్మంగారు చెప్పారు. ఇప్పుడు రోజుల్లో చాలా కంట్రీస్లో మనం చూస్తూనే ఉన్నాము. హోమ్ సెక్స్ మ్యారేజెస్ లీగల్ అయిపోయాయి. మగవారు ఆడవారు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అంతేకాదు లింగ మార్పిడి చేసుకున్న వారు హోమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకుంటే వారికి పిల్లలు కూడా పుడతారు. ఇప్పుడు భారతదేశంలో కూడా మగ ఆడ పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. అంటే బ్రహ్మంగారు చెప్పిందే జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. బ్రహ్మంగారు చెప్పిన ఈ సంఘటనలు జూన్ నెలలో జరగవచ్చు లేదా 2025 చివరిలోపు ఎప్పుడైనా సరే జరగవచ్చు. ఇప్పుడు మనం బ్రహ్మంగారు చెప్పిన వాటిల్లో ఆల్రెడీ జరిగిపోయిన వాటి గురించి కూడా తెలుసుకుందాం. పూర్వకాలంలో అనేక మంది సిద్ధ పురుషులు ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తమ దివ్య దృష్టితో చూసి చెప్పేవారు. అలాంటి వారిలో ఒకరు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు. ఈయన చాలా గొప్పవారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందే ముందే చెప్పేసేవారు. మధ్య యుగాన తెలుగునాట జీవించిన ఈయన తన దివ్య దృష్టితో చెప్పిన విషయాలు ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు భవిష్యత్తును ముందుగానే దర్శించి ఆ భవిష్యత్తును తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచారు. ప్రస్తుతం జరిగిన మరియు జరుగుతున్న ఎన్నో విషయాలను బ్రహ్మంగారు ముందే చెప్పారు. బ్రహ్మంగారు 1608 నుండి 1693 మధ్య కాలానికి సంబంధించిన వ్యక్తి. ఈయన కులమతాలకు అతీతంగా ఎన్నో విషయాలు చెప్పిన దివ్య పురుషుడు. బ్రహ్మంగారి గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు. అంతటి జ్ఞాని ఆ కాలంలో ఉండి ఈ కాలంలో ఏం జరుగుతుందో చెప్పటం జరిగింది. నీటితో దీపాలు వెలిగిస్తారని చెప్పారు. ఆ ప్రకారం ఇప్పుడు నీటితో విద్యుత్ తయారు చేసి ఆ విద్యుత్తో దీపాలు వెలిగిస్తూ ఉన్నారు. అంటే బ్రహ్మంగారు చెప్పినట్టే జరిగింది. అలాగే ఎద్దులు లేకుండా బళ్ళు నడుస్తాయని చెప్పారు. అది కూడా నిజమయ్యింది.
ఇప్పుడు ఏ వాహనాన్నైనా డీజిల్, పెట్రోల్, గ్యాసోలిన్ సహాయంతోనే నడుపుతూ ఉన్నారు, కానీ ఇలాంటి జంతువుల్ని వాహనాల కోసం వినియోగించట్లేదు. కాశీలోని దేవాలయం 40 రోజులు భక్తుల లేక మూతబడిపోతుందని బ్రహ్మంగారు చెప్పారు. కాశీని వరదలు ముంచెత్తటం వలన అక్కడ కలరా వ్యాధి వ్యాపించి కాశీపట్నంలో ఉన్న గుడులన్నీ కూడా 40 రోజులు మూతపడ్డాయి. బ్రహ్మంగారు చెప్పినట్టే జరిగింది. అలాగే బ్రహ్మంగారు వీధి బొమ్మలు రంగులు వేసుకుని రాజ్యమేళతారని చెప్పారు. అంటే సినిమా యాక్టర్స్ కొంతమంది రాజకీయాల్లోనికి వస్తారని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే ఎన్టీఆర్, జయలలిత, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇంకా ఎంతోమంది యాక్టర్స్ రాజకీయాల్లోకి వచ్చారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాచరికాలు కూలిపోయి రాజులు లేకుండా ప్రభుత్వాలు వస్తాయని చెప్పారు. ఇప్పుడు ఎక్కడ రాజులే లేరు, ప్రభుత్వాలే ఉన్నాయి. జనసంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా జనాభా చాలా పెరుగుతుంది అని బ్రహ్మంగారు చెప్పారు. దేవుళ్ళ విగ్రహాలు దొంగలించబడతాయని బ్రహ్మంగారు చెప్పారు. ఎన్నోసార్లు దేవుళ్ళ విగ్రహాలు దొంగలించబడ్డాయి. ఒక అంబ 16 సంవత్సరాల పాటు రాజ్యమేలుతుందని బ్రహ్మంగారు చెప్పారు. ఆయన చెప్పినట్టు ఇందిరాగాంధీ గారు 16 సంవత్సరాల పాటు ప్రధానిగా ఉన్నారు. బ్రాహ్మణుల అగ్రహారాలు నశిస్తాయి అని బ్రహ్మంగారు అన్నారు. ఆయన చెప్పినట్టే జరిగింది. ఈ రోజుల్లో బ్రాహ్మణ అగ్రహారాలు అనే పదం కూడా ఎవ్వరికీ తెలియదు. బ్రాహ్మణ అగ్రహారాలు కూడా లేవు. రావణ కాష్టంలో కల్లోలం రేగి దేశాన్ని కలవరపరుస్తాయి అని బ్రహ్మంగారు చెప్పారు. రావణ రాజ్యం అంటే శ్రీలంక. అనేక తీవ్రవాదుల వలన ఎన్నో ఆటంకాలు ఏర్పడి కష్టాలు పడి అక్కడి ప్రజలు కష్టాలు పడతారని చెప్పారు. ఈ మధ్యలో శ్రీలంక ప్రజలు కరువు కాటకాలతో చాలా బాధలు పడుతూ ఉన్నారు. గట్టివాడైన పొట్టివాడు ఒకడు దేశాన్ని పరిపాలిస్తాడు అని బ్రహ్మంగారు చెప్పారు. మన దేశాన్ని పాలించిన వాళ్ళల్లో పొట్టివాడు అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి మన దేశానికి ఎంతో మంచి పాలనను అందించారు. కపట యోగులు ఎంతోమంది వచ్చి అమాయకులైన ప్రజలను మోసం చేస్తారని బ్రహ్మంగారు చెప్పారు. అమాయకమైన ప్రజలను నమ్మించి వారి దగ్గరున్న వాటిని దోచుకుంటారని బ్రహ్మంగారు చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంది కూడా. అడవి మృగాలు పట్టణాల్లోకి వచ్చి మనుషులను చంపి తింటాయని బ్రహ్మంగారు చెప్పారు. తిరుపతిలో శ్రీవారి కుడి భుజం పగులుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ఈశాన్య దిక్కున విషవాయువు పుట్టి ఎంతోమంది చనిపోతారని బ్రహ్మంగారు చెప్పారు. ఆయన చెప్పినట్టుగా ఈశాన్యం నుండి కరోనా వచ్చి ఎందరో చనిపోయారు. అలాగే తిరుమల ధ్వజస్తంభం నుండి ఓం అనే శబ్దం వినిపిస్తుందని చెప్పారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.